హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. రాయలసీమ స్పెషల్ పల్లీల కారం పొడి అండి. టేస్ట్ అయితే చాలా బావుంటదనమాట. ఈ పొడొచ్చేసి మనకి వేడి వేడి అన్నంలోకి కానీ, ఉప్మా, ఉగ్గాని, దోస, గుంత పొంగనాలు దేనిలోకైనా చాలా బావుంటదనమాట. ఈ పొడొచ్చేసి మనకి. ఈ పొడి వచ్చేసి మనకి పొడి పొడిగా రాకుండా ఒక ముద్దలాగా రావాలనమాట. అప్పుడే పొడి టేస్ట్ అనేది చాలా బావుంటదనమాట. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి మనము ఒక హాఫ్ కేజీ పల్లీలు సెపరేట్, హాఫ్ కేజీ పల్లీలు సెపరేట్, మొత్తం 1 కేజీ పల్లీలు తీసుకున్నా నేనిక్కడైతే. ఒక హాఫ్ కేజీ పల్లీలను వేయిస్తున్నాననమాట. లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలనమాట. హై ఫ్లేమ్‌లో పెట్టి అస్సలు వేయించకూడదండి. లో ఫ్లేమ్‌లో ఇలా పొట్టు సెపరేట్ అయ్యేదాకా మనం వేయించాలనమాట. గింజ లోపల దాకా వేగాలనమాట. అప్పుడే పల్లీల పొడి టేస్ట్ చాలా బావుంటది. ఇక్కడ నేను హాఫ్ కేజీ సెపరేట్ చేశాను కదండీ! అవి కూడా వేయిస్తున్నాననమాట. వేయించి పల్లీలను చల్లారనివ్వాలనమాట. అదే కడాయిలో 25-30 వరకు ఎండుమిర్చి వేసుకొని జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్, మీకు వీడియోలో చూపిస్తూ కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతదనమాట. ఆయిల్ వేసి లో ఫ్లేమ్‌లో మనం ఎండుమిర్చిని ఫ్రై చేయాలనమాట. కొద్దిగా కలర్ చేంజ్ అవుతది. అప్పటిదాకా ఫ్రై చేస్తే మనం సరిపోతదనమాట. క్రిస్పీగా కూడా అవ్వాలనమాట ఇవి. చల్లారనివ్వాలనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లారనిచ్చుకోవాలి. పల్లీలు చల్లారిన తర్వాత పొట్టుని సెపరేట్ చేయాలనమాట. మొత్తం పల్లీలని ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఒక స్ట్రైనర్‌లో ఇలా పల్లీలను జల్లించామంటే పొట్టు సెపరేట్ అవుతదనమాట. ఇలా మొత్తం పల్లీలని పొట్టు నుంచి సెపరేట్ చేసుకోవాలనమాట. పల్లీలని ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనము ఇలా కొన్ని కొన్ని పల్లీలు వేసుకొని మిక్సీ పట్టాలనమాట. జస్ట్ ఒక పౌడర్ లాగా చేయకండి. జస్ట్ పల్స్ ఇస్తూ ఆడిస్తే సరిపోతదనమాట. పల్లీలనేది మనకు కనిపించాలనమాట. అప్పుడే పొడి టేస్ట్ చాలా బావుంటది. మనం పౌడర్ లాగా చేసామనుకోండి పొడి పొడిగా వచ్చేస్తదనమాట ఇదనేది. ఇలా మొత్తం పల్లీలని మిక్సీ పట్టుకొని రెడీగా పక్కకు పెట్టుకోవాలనమాట. ఇగో చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇలా చేసుకోవాలనమాట. పల్లీలని మిక్సీ పట్టుకొని, అదే మిక్సీ గిన్నెలోకి మనం ఎండుమిర్చి వేసి, సాల్ట్ వేసి జస్ట్ పల్స్ ఇస్తే సరిపోతదనమాట. ఇవి కూడా మెత్తగా పౌడర్ చేసేయకూడదనమాట. జస్ట్ పల్స్ ఇస్తే సరిపోతదనమాట. ఇలా పల్సొచ్చిందనమాట. నేనైతే ఇక్కడ వెట్ గ్రైండర్‌లో పొడి చేస్తున్నానండి. నాకైతే రోలు గానీ, గుండు కానీ అవైలబిలిటీలో లేవనమాట. ఇక్కడ నేను ఈ వెల్లుల్లిపాయలని 20-25 వరకు తీసుకున్నాననమాట. ఇలా వెల్లుల్లి గ్రైండ్ అయిన తర్వాత 1 బై 1 యాడ్ చేయడమే అనమాట. కారం, ఇందాక ఎండుమిరపకాయ కారం పెట్టిన ఇలా పల్లీల పొడిని యాడ్ చేస్తున్నాననమాట. పల్లీల పొడి ఒకేసారి వేయకండి. గ్రైండర్ అనేది ఆగిపోయే ఛాన్స్ ఉంటదనమాట. ఇలా కొద్ది కొద్దిగా వేయాలనమాట. అప్పుడే మనకి కరెక్ట్‌గా వస్తదనమాట. ఇక్కడ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. నాకు కొద్దిగా తక్కువ అనిపిచ్చింది. అందుకే వేసాననమాట. మీకు ఒకవేళ సరిపోయింది అంటే అవసరం లేదు. ఇలా ఒక ముద్దలాగా రావాలనమాట. అప్పుడే టేస్ట్ అనేది చాలా బావుంటదనమాట ఈ పల్లీల పొడి. మీరు గ్రైండర్‌లో కూడా జస్ట్ ఒక 3 మినిట్స్‌లో రెడీ అయిపోతదనమాట. పల్లీల పొడి మనం అన్నీ రెడీగా మిక్సీ పట్టుకున్నాం కదా! జస్ట్ ఒక 3 మినిట్స్‌లో మనం గ్ర ఆడిస్తే సరిపోతదనమాట. ఎక్కువ టైం ఏం పట్టదు గ్రైండర్‌లో కూడా. మనం మళ్ళీ మిక్సీ పట్టాలా, పని కదా అనుకుండే అలా అని మనం మొత్తం గ్రైండర్‌లో రెడీ అవ్వదనమాట. ఆ పొడనేది మొత్తం డైరెక్ట్‌గా పల్లీలు అలా వేస్తే ఆయిల్ రిలీజ్ అయ్యి రాదనమాట. సరిగ్గా నలగదనమాట గ్రైండర్‌లో. అందుకే నేను పల్లీలు, కారంని పక్క పక్కన మిక్సీ పట్టాననమాట. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఈ పొడొచ్చేసి మనకి ఒక బౌల్‌లోకి తీసుకోవాలనమాట. మొత్తం గ్రైండర్‌లో నుంచి. ఇలా తీసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలోకి ఒక స్పూను పల్లీల పొడి, నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటదనమాట. దీనికి కాంబినేషన్ చెప్పమంటారా నన్ని? ఆవకాయ కానీ, టమోటా పచ్చడి కానీ, చింతకాయ పచ్చడి కానీ, పప్పు కానీ, అలా దేనిలోకైనా చాలా బావుంటదనమాట. రసము, పొడి కూడా కలుపుకున్న టేస్ట్ చాలా బావుంటది. మీలో ఎంతమందికి తెలుసు ఈ కాంబినేషన్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే రెగ్యులర్‌గా ఉంటదనమాట. ఈ పల్లీల పొడి అనేది స్టాక్ ఉండాల్సిందే మరి. మీలో ఎంతమంది ఇలా తింటారో నాకు నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో గాని నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.